58 నెలల్లో మీ బిడ్డ పాలనలో ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలు జరిగితే అసూయతో కుళ్ళుతో చంద్రబాబు కడుపు మంటతో అల్లాడిపోతున్నారని ఎద్దేవా చేశారు సీఎం వైఎస్ జగన్. పేదలకు అందే పెన్షన్లను అడ్డుకున్న ఎల్లో బ్యాచ్ కుట్రలపై ప్రకాశం జిల్లా కొనకమిట్ల బహిరంగ సభ వేదికగా విమర్శలతో విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్సీపీ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు గ్రామాన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 10వ రోజు ప్రకాశం జిల్లాలో బస్సు యాత్ర కొనసాగింది. జువ్విగుంట క్రాస్ రోడ్డు నుంచి ప్రారంభమైన ఈ యాత్ర కనిగిరి, పెద్ద అరికట్ల, మూగుచింతల, అశేష జనవాహిని మధ్య సాగింది. ఏ గ్రామం చూసినా వైఎస్ఆర్సీపీ జెండాలే రెపరెపలాడాయి. పెద్ద అరికట్లలో సీఎం జగన్ కు అక్కా చెల్లెమ్మలు హారతులు పట్టారు. సీఎం జగన్ మేమంతా బస్సు యాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దారి పొడవునా జనం నీరాజనం పలుకుతున్నారు. తమ ఆత్మీయ నేతను చూసేందుకు జనం పోటెత్తారు. సీఎం జగన్ బస్సు దిగి మరీ ప్రజలతో మమేకమవుతున్నారు. అవ్వాతాతలు, వికలాంగులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దగ్గరగా చూడాలని, కరచాలనం చేయాలని, మాట కలపాలని ఒక బాలుడు జగన్ మామ అంటూ బిగ్గరగా అరిచాడు. దీనిని గమనించిన సీఎం వైఎస్ జగన్ బస్సు ఆపి కిందకు వచ్చారు. బాలుని దగ్గరకు పిలుచుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాలుని అక్కును చేర్చుకున్న సీఎం వైఎస్ జగన్ బాగా చదువుకో చిన్నా అని దీవించడంతో పట్టలేని ఆనందంతో ఆ బాలుడు కేరింతలు కొట్టాడు. వైఎస్ఆర్సీపీ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు వెంకటాచలంపల్లి నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 9:30 గంటలకు వెంకటాచలంపల్లి దగ్గర పింఛన్ లబ్ధిదారులతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం బోధనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డ రోడ్డు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో బీసీల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీలు ఆర్ కృష్ణయ్య, సుభాష్ చంద్రబోస్, భరత్లతో పాటు అమలాపురం వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బీసీ విద్యార్థులకు ఉన్నత ఉద్యోగాలు రావడానికి సీఎం జగన్ ఎంతగానో దోహదపడ్డారన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. చంద్రబాబు పచ్చపత్రిక తీరు సిగ్గులేని రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు మంత్రి బొత్స సత్యనారాయణ. వాలంటీర్లు పింఛన్లు పంచకూడదని బాబు పిటిషన్లు పెట్టి ఈసీకి ఫిర్యాదు చేసి ఇప్పుడు తమకేం సంబంధం లేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ఎమ్మెల్యే కడుపంటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండవసారి మంచు విష్ణు ఎన్నికయ్యారు. 26 మంది కమిటీ సభ్యులు ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఎన్నికలు లేకుండానే మంచు విష్ణు రెండవసారి బాధ్యతలు చేపట్టనున్నారు. శ్రీశైలంలో ఉగాది మహోత్సవాల నేపథ్యంలో భక్తులకు దేవస్థానం కల్పిస్తున్న ఏర్పాట్లపై నంద్యాల జిల్లా ఏఎస్పీ ప్రవీణ్, ఆలయ ఈవో పెద్దిరాజు సమీక్షా సమావేశం నిర్వహించారు. మహోత్సవాలలో భాగంగా ఇవాళ సాయంత్రం జరగనున్న ప్రభోత్సవం, రాత్రి జరగనున్న వీరాచార విన్యాసాలకు తగు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని తిరుపతి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి అన్నారు. తిరుపతి స్కావెంజర్స్ లో కాలనీలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాకినాడలో టీడీపీ, జనసేన పార్టీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జగన్నాథపురంలోని 25, 26 వార్డులకు చెందిన యువకులు వైఎస్ఆర్సీపీలో చేరారు. వారికి వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఎన్ని పార్టీలు కలిసొచ్చినా మళ్లీ వైఎస్ఆర్సీపీకే విజయం ఖాయమన్నారు ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు. అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మేమంతా సిద్ధం, మా బూత్ సిద్ధం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 39వ వార్డుకు చెందిన జనసేన, టీడీపీ నాయకులు 60 మంది ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలోకి చేరారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో సీఎంగా మరోసారి జగన్ అధికారంలోకి వస్తున్నారని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ముస్లిం మైనారిటీలకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యత కల్పించారన్నారు ఎంపీ వైవి సుబ్బారెడ్డి. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మైనారిటీస్ విభాగం అధ్యక్షులు ఎంజీ ఫారూక్ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు.
మహానేత వైఎస్ఆర్ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తే సీఎం జగన్ ముస్లిం మైనారిటీ సోదరులకు అండగా నిలిచారన్నారు మంత్రి రోజా. పుత్తూరులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లా దీవెనలతో మళ్లీ సీఎంగా వైఎస్ జగన్ గెలుస్తారన్నారు మంత్రి ఆర్కే రోజా. శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు మహాదుర్గ అలంకార రూపంలో శ్రీ భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చింది. ఆలయ వేద పండితులు శ్రీ స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తోటల చెరువు పల్లిలో టీడీపీకి చెందిన 30 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలోకి చేరాయి. వారికి ఉదయగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకపాటి రాజ్ గోపాల్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలోని ఈ రోజు గిరిజనులు ఆత్మగౌరవంతో సమాజంలో ఉన్నంత స్థానంలో జీవిస్తున్నారంటే దానికి కారణం సీఎం జగన్ అని అన్నారు తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. గుంటూరు జిల్లా చెంచుపేటలో నిర్వహించిన గిరిజన ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చంద్రబాబు, టీడీపీ, బీజేపీ నేతల ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై ఈసీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. నవరత్నాల వైస్ చైర్మన్ నారాయణమూర్తి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈ ఫిర్యాదు చేశారు. బీజేపీ అనకాపల్లి అభ్యర్థి సీఎం రమేష్, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. సుజనా చౌదరి, కేసినేని చిన్ని ఎన్నికల ప్రచారంలో డబ్బులు పంచిన వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు మల్లాది విష్ణు. టీడీపీ నుంచి బయటకు వచ్చాక తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎంపీ కేసినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, సుజనా చౌదరికి దమ్ముంటే తనపై చేసే ఆరోపణలు నిరూపించాలన్నారు. సుజనా చౌదరి గురించి తాను చెప్పేవన్నీ రాసే దమ్ము ఎల్లో పత్రికలు, ఛానళ్లకు ఉందా అని కేసినేని నాని నిలదీశారు.